బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చేవెళ్ల ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. దేశంలో అత్యుత్తమమైన వ్యవస్థ సుప్రీంకోర్టు. ఎవరైనా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాల్సిందే. కానీ మన దేశంలో కొంతమంది నాయకులు చేతిలో రాజ్యాంగం పుస్తకం పట్టుకుని మరీ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా సెక్యులర్ స్ఫూర్తికి వ్యతిరేకంగా 1995 వర్క్ చట్టం ట్రిబ్యునల్ను తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు కంటే మించి వర్క్ బోర్డుకు ఎక్కువ అధికారాలు ఇచ్చారు. 1995 వర్క్ చట్టాన్ని అడ్డుపెట్టుకుని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ రోజుకు కూడా కొంతమంది ఔరంగజేబు మాదిరిగా దాడి చేసి భూములు ఆక్రమించారు. ఇక చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో ఔరంగజేబు విధానాలు ఇంకా పీడిస్తున్నాయి. గుట్టలు బేగంపేటలో 90 ఎకరాల వర్క్ బోర్డు చట్టాన్ని అడ్డు పెట్టుకుని ఆక్రమించుకున్నారు. ఇక 300 ఏండ్ల క్రితం ఔరంగజేబు నోటి మాటలతో భూములు ఇచ్చి ఉండొచ్చు, కానీ నేడు కుప్పలుగా డాక్యుమెంట్లతో భూములు మావి అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఫ్లాట్లను ఆక్రమించుకున్నారు. ముస్లిం దేశాల్లో కూడా ఈ యాక్ట్ ప్రభుత్వం పరిధిలోకి వస్తుందన్నారు. కానీ మతం పరిధిలోకి రాదు. కానీ మన దేశంలో ఒక సమాజానికి మాత్రమే వర్తించేలాగా వ్యవహరిస్తున్నారన్నారు. భారతదేశంలో వర్క్ బోర్డు అమలు విధానం చూస్తే నవ్వాలో ఏడవాలో బాధపడాలో కూడా తెలియని పరిస్థితున్నారు. ఈ యాక్ట్లో ముస్లిం మహిళలకు కూడా హక్కు కల్పించిన కలెక్టర్, రెవెన్యూ, సర్వే డిపార్ట్మెంట్తో సంబంధం లేకుండా కొందరు ముస్లిం యాజమాన్యాలు సర్వే చేసుకోవడం చట్ట వ్యతిరేకం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మత రాజకీయాల్లో, ఓటు బ్యాంక్ రాజకీయాల్లో దేశాన్ని కూడా అమ్ముకుంటారంటూ విమర్శించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీది క్రూరమైన హాస్యం. అది నవ్వాలనా? డెమోక్రసీ అంటే ఏంది, కాన్స్టిట్యూషన్ ఏంది, ఇవన్నీ కూడా పక్కకు పెట్టి అన్నిట్లా ఎక్కువ అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది వర్క్ యాక్ట్ ప్రకారంగా. అయితే దీంట్లో రిట్ పిటిషన్ నంబర్ 19424లా ఉన్నది. ఇంట్లో కోర్టుల, హైకోర్టుల the pleadings are referred to in extensor. The Waqf Board is claiming the property, stating that Mughal emperor gifted the application schedule property and the successive rulers maintained the sanctity of the Waqf.